ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మనం ఎంతకాలం ఈ భూమి మీద ఉంటాం? ఈ భూమి మీద మనం శాశ్వతంగా ఉండిపోతామా? ఈ భూమిని దేవుడు మనకి శాశ్వతంగా రాసిచ్చాడా? ఇదిగో సొంత ఇల్లు, సొంత కారు, సొంతంగా ఇది ఉండడం అది ఉండదు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కదా. అవి మనకు సొంతంగా ఎన్నాళ్ళు ఉంటాయి? మనం బ్రతికున్నంత కాలం. అంటే మనం ఏదో రోజు మరణించాలి. మరణం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఒక సాధారణమైన విషయం. అయితే మనలో చాలామంది దాన్ని మర్చిపోతాం. అందుని బట్టే ఈ శరీరానికి చిన్న కలత వచ్చిన, ఇదిగో మనకి ఓ చిన్న శ్రమ వచ్చిన వెంటనే దేవుని మీద అలిగిపోతూ ఉంటాం. నిత్య జీవాన్ని వద్దు అనుకునే అంత స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ శరీరం తాత్కాలికం మాత్రమే, ఈ లోకం తాత్కాలికం మాత్రమే. దీనిలో ఉన్న శ్రమలు, దీంట్లో ఉన్న కష్టాలు, దీంట్లో ఉన్న బాధలు, అవమానాలు ఇవన్నీ కూడా తాత్కాలికం. ఆ విషయం ఎప్పుడు మర్చిపోకండి. ఇది ఈ మాట మీకు బాగా అర్థంగా ఉంటే మీకు వచ్చిన విషయం చెప్తా. జాన్ క్విన్సీ యాడమ్ అనే ఒక దైవజనుని ఒక వ్యక్తి ఇలా ప్రశ్నించారంట, యాడమ్ గారు ఎలా ఉన్నారు అని చెప్పి. అప్పుడు యాడమ్ గారు వెంటనే ఆ వ్యక్తికి ఇలా సమాధానం ఇచ్చారు. ఏంటో తెలుసా? అయ్యా, నేను చాలా బాగున్నాను, కానీ నేనున్న ఇల్లు ఉంది చూశారు, ఆ ఇల్లేనయ్యా సరిగ్గా లేదు. దాని చుట్టూ ఉన్న గోడలన్నీ కూడా బాగా పలచబడిపోయినాయి. అది ఎప్పుడు కూలిపోద్దో తెలియటం లేదు. దాని రూఫ్ ఉంది చూశారు, దానికి అసలు బలమే లేదు. ఇదిగో ఎక్కడ పడితే అక్కడ ఆ విరిగిన మచ్చలు, ఎప్పుడు కూలిపోద్దో తెలియనన్నంతగా అది బాగా బలహీనపడిపోయింది. అందుకనే నేను అనుకుంటున్నాను, వీలైనంత త్వరగా ఈ ఇంటిని ఖాళీ చేసేయాలని చెప్పాను. ఇందుకే యాడమ్ గారు దేని గురించి చెప్తున్నారు తెలుసా? తన శరీరం గురించి. ఇది ఆ ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఒక బహువృద్ధుడు. అందుకనే తన వృద్ధాప్యాన్ని బట్టి అతను ఏమాత్రం చింతించకుండా, నేను బాగానే ఉన్నాను, నాకు దేవుడు ఆత్మనిచ్చాడు, నాకు దేవుడు ప్రాణాన్ని ఇచ్చాడు, ఇది అది చాలా చక్కగా ఉంది, అది నా క్రీస్తులో భద్రంగా. కానీ ఈ శరీరం ఉంది చూసావు, ఇదే కృషించిపోతుందయ్యా, దీన్ని అచ్చనిగా ఖాళీ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగో నేను నిత్యం ఉండే నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలని, నేను నిత్యం ఉండే ఆ ఇంట్లోకి వెళ్ళిపోవాలని, నా పరలోకానికి వెళ్ళిపోవాలని ఆశపడుతున్నాను అని చెప్తున్నాడు. మీ ఆశ కూడా అలాగే ఉండాలి. మీ దృష్టి కూడా పరలోకం మీద ఉండాలి. ఇది ఈ లోకం మీద మన దృష్టి పెట్టినప్పుడు మనకు ప్రతి విషయం భూతద్దంలో పెద్దదిగా కనిపిస్తుంది. ప్రతి చిన్న కష్టం, ప్రతి చిన్న నష్టం, ప్రతి చిన్న ఇరుకు, ప్రతి చిన్న ఇబ్బంది గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి దేవుని మీద కోపం వచ్చినట్టు, ఇదిగో విశ్వాసంలో బీట్లు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకనే మీ దృష్టి పరలోకం మీద పెట్టండి, పరలోక విషయాల మీద పెట్టండి. అప్పుడు ఈ లోకం అంతా మీకు సాధారణంగా అనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, మీరు ఎప్పుడైతే లోకాన్ని వెంబడించడం ఆపేస్తారో అప్పుడు దేవుడు మీకు సమస్తంలో సమృద్ధినిస్తాడు. ఎందుకంటే మీరు లోకం వెంట పరిగెట్టలేదు కాబట్టి లోకమే మీ వెంట పరిగెడుతుంది. మరి ఎందుకని ఈరోజు మీ దృష్టిని లోకం మీద నుంచి పరలోకంలో పెట్టుకోకూడదు? ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.